హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన శ్రీదేవి నటవారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీలో చాలా సినిమాలే చేసినా ఏ ఒక్క సినిమా ఈమెకు స్టార్డమ్ తెచ్చిపెట్టలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోల కారణంగా శ్రీదేవి బోనీ కపూర్ కూతురు కావడంతో బాలీవుడ్లో వరుసగా ఆఫర్లొచ్చాయి. సక్సెస్ దక్కకున్నా బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ వచ్చిన జాన్వీ కపూర్ గత ఏడాది దేవరా సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఎన్టీఆర్కు జోడీగా దేవరా సినిమాలో నటించి టాలీవుడ్కి పరిచయం అయిన జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినా ఏదైనా ప్రత్యేక రోజుల్లో అయినా జాన్వీ కపూర్ తప్పనిసరిగా తిరుమల, తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. నెలకు కనీసం ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటుంది. తిరుమలకు ఎప్పుడు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుందని, ప్రశాంతంగా అనిపిస్తుందని జాన్వీ కపూర్ అంటుంది. గతంలో ఒకసారి తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను అంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో ఎప్పుడూ జాన్వీ కపూర్ తిరుపతికి వచ్చిపోతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇక టాక్ షోలో తనకు తిరుమల, తిరుపతిపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకుంది. కరణ్ జోహార్తో కలిసి టాక్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ మాట్లాడుతూ, తిరుపతిలో పెళ్లి చేసుకుని 3 పిల్లలకు తల్లి అయ్యి అక్కడే భర్తతో కలిసి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు గోవిందనామాలు వింటూ, అరటి ఆకుల్లో భోజనం చేస్తూ, మణిరత్నం మ్యూజిక్ వింటూ జీవితాన్ని సంతోషంగా సాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. లుంగీ కట్టుకుని ఉన్న తన భర్తకు మసాజ్ చేస్తూ జీవితాన్ని సంతోషంగా, రొమాంటిక్గా, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెబుతూ ఉంటే పక్కనే ఉన్న కరణ్ జోహార్ షాక్ అయ్యి అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. జాన్వీ కపూర్కి తిరుమల అన్నా, అక్కడి పరిసరాలు అన్నా చాలా ఇష్టం అని గతంలోనే చాలాసార్లు చెప్పింది. అయితే ఈసారి మరో అడుగు ముందుకు వేసి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తిరుమలలో 3 పిల్లలతో భర్తతో సెటిల్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జాన్వీ కపూర్ కోరిక చాలా వింతగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే, జాన్వీ కపూర్ వంటి సింపుల్ పర్సన్ని ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తూ ఉంటామని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో హీరోయిన్గా చాలా బిజీగా ఉన్న జాన్వీ కపూర్ తన కోరిక నెరవేరడానికి చాలా కాలమే వెయిట్ చేయాల్సి రావచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.